So my new instance, next AMID, normal AMID I am going to select. నెక్స్ట్ కీ పేర్ ఆల్రెడీ మనకు కీ పేర్ ఉంది కదండి, అదే కీ పేరు సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడికి వచ్చేసి విపిసి మనం క్రియేట్ చేసిన కస్టమ్ విపిసిని ఇక్కడ అటాచ్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ఏదైతే ఎప్పుడైతే మనం విపిసిని అటాచ్ చేసామో ఆటోమేటిక్గా మన సబ్నెట్ అనేది అటాచ్ అయిపోయింది. ఇక్కడ ఐపీ అడ్రస్ డిజేబుల్ అని ఉంది, ఎనేబుల్ చేసుకుంటున్నాం. మన పబ్లిక్ ఐపీ అనేది డిజేబుల్ ఉంది, ఎనేబుల్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ది సేమ్. Security group HTTPS, just normal HTTPS I am giving, or all traffic, or we'll go with SSH only. Next I am giving some 15G and వెంకట్, ఇది మీరు సెకండ్ ఇన్స్టెన్స్ ఫర్ ద సేమ్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు, కరెక్ట్? ఓకే. సెకండ్ ఇన్స్టెన్స్కి ఇప్పుడు మనం కొత్తగా ఇన్స్టెన్స్కి నెట్వర్క్ మన కస్టమ్ నెట్వర్క్తో క్రియేట్ చేసాం అంతే. రైట్. ఫస్ట్ డిఫాల్ట్తో క్రియేట్ చేసాం, ఇప్పుడు కస్టమ్ నెట్వర్క్తో క్రియేట్ చేసాం. సో ఇక్కడ చెక్ చేసుకుంటే విపిసి అనేది మన సబ్నెట్, విపిసి అనేది మై సబ్నెట్ మన కొత్తగా క్రియేట్ చేసింది. నెక్స్ట్ విపిసి మన కొత్తగా క్రియేట్ చేసింది. కస్టమ్ విపిసి తోటి కస్టమ్ నెట్వర్క్ తోటి మనం క్రియేట్ చేసుకున్నాం అంతే. సో ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. Next, this one I am taking command prompt. So this is the IP address 144. If you will check here 144, wait, private IP 144 IP అడ్రస్. మనము 256 రేంజ్లో ఇచ్చాం కదండి, ఇది ఎక్కడ తీసుకుంది 144 తీసుకుంది అనమాట. మనం 10.1.some0 అండ్ 24 ఇచ్చాం. 24 అంటే 256 రేంజ్లో నుంచి 144 IP అడ్రస్ తీసుకుంది వెళ్ళి. దీనికి సపరేట్గా మీకు చెప్తానండి, సిఐడిఆర్ బ్లాక్స్ ఎట్లా తీసుకుంటే నెట్వర్క్ హోస్ట్ ఎట్లా తీసుకుంటుందని చెప్పేసి. మీకు నెట్వర్కింగ్ బేసిక్ ఐడియా ఉంది కదండి. హలో, మళ్ళీ రివిజిట్ చేయాలి వెంకట్, కానీ బేసిక్ ఐడియా ఉంది. కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు సిఐడిఆర్ 256 రేంజ్లో ఇస్తే 144 IP అడ్రస్ అని తీసుకుందనమాట. రైట్, ఇక్కడ వరకు ఓకే కదండి. మనం ఫస్ట్ నార్మల్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ కస్టమ్ నెట్వర్క్ తోటి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం. టర్మినేట్. సో జస్ట్ అప్పుడు చిన్నగా డూప్లికేట్. ఒక యూజర్ క్రియేట్ చేస్తున్నాను, మనం మొత్తం వాళ్ళని యాక్సెస్ అడగకుండా ఒక యూజర్, మా స్టూడెంట్ అనేది ఒక యూజర్ క్రియేట్ చేస్తున్నాను. ఒక యూజర్ క్రియేట్ చేసి, సో ఐఏఎం ఏంటంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. ఇక్కడ మనం సపోజ్ మన అకౌంట్ నుంచి, ఇది AWS అకౌంట్, సపోజ్ ఇది మన AWS అకౌంట్, మధుసం AWS అకౌంట్, AWS అకౌంట్ ఐడి. ఈ అకౌంట్లో నుంచి నేను ఒకరికి యూజర్ క్రియేట్ చేసి ఇస్తాను అనమాట. సపోజ్ మీకే యూజర్ క్రియేట్ చేస్తున్నా, ఎక్స్పీరియన్స్ పర్సన్ మీరు మొత్తం ఓవరాల్గా మెయింటైన్ చేయాలి. నాకు ఎక్స్పీరియన్స్ పర్సన్కి నేను ఒక యూజర్ క్రియేట్ చేసి ఇస్తాను, అంటే ఫుల్ యాక్సెస్ ఇస్తాను అనమాట. సో ఫుల్ యాక్సెస్ ఇస్తుంది అనమాట. నేను క్రియేట్ వన్ యూజర్ IAM యూజర్. సో హియర్ ఐఎమ్ గివింగ్ వెంకట్, ప్రొవైడ్ custom password. So auto generate. Here I am giving some password, enemy@9490. 9490. 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
అకౌంట్ ఐడి నెక్స్ట్. సో పాస్వర్డ్ అనేది మనం కస్టమ్ పాస్వర్డ్ ఇచ్చుకున్నాం. వెంకట్ అనేది నేమ్ ఇచ్చాము. నెక్స్ట్. సో క్రియేట్ ఏ యూజర్. నెక్స్ట్ అండ్ అటాచ్ పాలసీ, యాడ్ యూజర్ టు గ్రూప్. మనకేమీ గ్రూప్ ఏం క్రియేట్ చేయలేదు, సో మనం ఏం చేయలేదు. కాపీ పర్మిషన్, మన పర్మిషన్ అనేది ఏమీ కాపీ చేయట్లా. ఒక పాలసీ అటాచ్ చేస్తున్నాం. ఏ పాలసీ అంటే అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్. మనకు ఫుల్ యాక్సెస్ ఇస్తున్నాం. జాబ్ ఈ అకౌంట్ యూజర్కి ఫుల్ యాక్సెస్ అనేది ఇస్తున్నాం, అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్. సో ఇఫ్ విల్ వాంట్ టు గివ్ నార్మల్ లైక్ EC2 ఫుల్ యాక్సెస్ ఇవ్వచ్చు, EC2 రీడ్ ఓన్లీ యాక్సెస్ నేను చెప్తానండి. అది కూడా ఒక నిమిషం. అడ్మినిస్ట్రేటివ్ ఫుల్ యాక్సెస్ అని ఇస్తున్నాను. నెక్స్ట్. సో అడ్మినిస్ట్రేటివ్ ఫుల్ యాక్సెస్ అండ్ క్రియేట్ ఏ యూజర్. ఎప్పుడైతే మనం క్రియేట్ చేసామో యూజర్ నేము, ఈ కన్సోల్తో మన యూజర్ అనేది లాగిన్ చేయొచ్చు అనమాట. సో పాస్వర్డ్ వచ్చేసి సేమ్ పాస్వర్డ్ ఆల్రెడీ తీసుకున్నాం మనం. సో రిటర్న్ టు యువర్ యూజర్ లిస్ట్. యూజర్ అనేది క్రియేట్ చేసాం. ఫుల్ పర్మిషన్, అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్ ఇచ్చేసి ఒక యూజర్ క్రియేట్ చేసుకున్నాం. సపోజ్ ఒక ఎంప్లాయీ జాయిన్ అయ్యాడు, ఫ్రెషర్కి ఏంటంటే నేను ఒక రీడ్ ఓన్లీ యాక్సెస్ పర్మిషన్, అది కూడా EC2 రీడ్ ఓన్లీ యాక్సెస్ పర్మిషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ అకౌంట్ని ఓపెన్ చేస్తే మొత్తం అన్ని పర్మిషన్, మన AWS అకౌంట్ ఎట్లా ఓపెన్ అవుతుందో అట్లాగే ప్రతి పర్మిషన్ అనేది వస్తుంది. ఓకే. సో సమ్ అగైన్ సో నెక్స్ట్ అటాచ్ పాలసీస్, EC2 రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇద్దామండి దీనికి. EC2 ఫుల్ యాక్సెస్ ఆర్ EC2 రీడ్ ఓన్లీ యాక్సెస్. నెక్స్ట్ అండ్ నెక్స్ట్ క్రియేట్ ఏ యూజర్. సదా create a access tokens or permission EC2 యాక్సెస్ ఓన్లీ. మనం ఇక్కడ ఓకే, వెయిట్ ఐ ఫర్గాట్ టు గివ్ క్రెడెన్షియల్స్ కూడా మర్చిపోయాను. తర్వాత కూడా వచ్చు క్రెడెన్షియల్స్. ఫస్ట్ నే సదా provide user credentials and sada 1 2 3. Next attach policies. In the policies EC2 read only access. Next create a user. Now we are going to launch with this user. సో ఒక యూజర్ అనేది ఫ్రెషర్కి క్రియేట్ చేసాం. ఈ ఫ్రెషర్ యూజర్ని లాగిన్ చేస్తే సదా
password and new password sada 123 hash. కంటిన్యూ టు సైన్ ఇన్. ఇప్పుడు మనం కొత్త యూజర్ తోటి లాగిన్ అయ్యింది. సో సదా యూజర్ తోటి లాగిన్ అయ్యాం. ఇక్కడ చూడండి యాక్సెస్ డెనైల్డ్, అన్నిటికీ యాక్సెస్ ఉండదు, ఓన్లీ EC2కి, అది కూడా రీడ్ ఓన్లీ యాక్సెస్కే యాక్సెస్ ఉంటుంది అనమాట. మనం ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ చూడొచ్చు. ఇన్ కేస్ విల్ క్యాన్ లాంచ్, సో I can select default one, just go on launch instance. So your authentication to perform this operation, user Sada is not to perform this one. Retrieve the fields. Next, in case VPC open చేద్దాం. So you don't have permission. Next, sign out. దీని సైన్ అవుట్ అయ్యి మళ్ళీ మన మెయిన్ యూజర్కి అనేది కనెక్ట్ అవుతాం అన్నమాట. నెక్స్ట్ మనం ఈ యూజర్ చూసుకుంటే, మనం ఫుల్ పర్మిషన్ ఇచ్చి చూసుకుంటే ఐఎం యూజర్ అనేది ఫుల్ యాక్సెస్ అకౌంట్ కదా. ఓకే, ఫుల్ యాక్సెస్ అనేది ఈ ఐఎం యూజర్కి ఇదిగోండి, ఫుల్ యాక్సెస్ అనేది వచ్చిందనమాట. ఓకే, హలో, చెప్పండి. ఇప్పుడు మనకి రెండింటికి డిఫరెన్స్ వచ్చింది, తెలిసింది కదండి. ఓకే, ఫైన్. ఓకే, 3 టాపిక్స్ అండి.